హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ రోజు ఎన్ఆర్బిట్ మాల్కి సరదాగా అలా రావడం జరిగింది. స్టార్ట్ చేసి 1 మంత్ పైన అయినా కానీ ఇంకా ఒక పార్ట్ అంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ట్రిపుల్ ఏ సినిమాస్ కూడా ఓపెన్ అయిపోయింది. అల్లు అర్జున్ గారు వచ్చి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేసి ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కొత్తగా ఏమైనా ఓపెన్ అయ్యాయా, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈ రోజు లాగ్ లో మొత్తం కవర్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది పార్కింగ్ గురించి. ఇంత తిరుగుతున్నా ఉన్నా కానీ అది రానే లేదు. ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఇప్పటికే 1.5 కిలోమీటర్ వరకు జర్నీ చేశాను, అయినా సరే రాలేదు. మీ బండి పార్క్ చేయడానికి 20 రూపాయలు తీసుకుంటారు. మీరు గంట ఉన్నా 2 గంటలున్నా ఎంతసేపు ఉన్నా కానీ ఇక్కడైతే 20 రూపీస్ ఇవ్వాల్సిందే. అసలు నేను ఇనార్బిట్ మాల్లో పార్కింగ్కి వచ్చానా లేకపోతే భూమి పొరల్లో ఉన్న గన్నులు తవ్వడానికి వచ్చానో అస్సలు అర్థం కావట్లేదు. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చినట్టయితే మీకు 15 మినిట్స్ ఇంచుమించు పార్కింగ్కి పోద్ది. ఎందుకంటే వీడు మిమ్మల్ని తిప్పి చేశాడు. సో పాతాళంలో నుంచి డైరెక్ట్ గా లిఫ్ట్ లో నుంచి పైకి వచ్చేసాం. ఇప్పుడే భూలోకంలో ల్యాండ్ అయ్యాం. లిఫ్ట్ డోర్లు తెరిచి తిరగానే మాల్లోకి అలా వచ్చేసరికి డైరెక్ట్ గా బ్రాండెడ్ షోరూమ్లు, కాస్మెటిక్ సువాసనలు. అసలు మనం నిజంగా మాల్లోనే ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా అన్నట్టు లుక్ ఉంది. చాలా గ్రాండ్ గా ఉంది లుక్. సో ఇది మాల్ సెంట్రల్ నుంచి అలాగ లుక్, అలా పైకి చూడండి ఎంత బాగుందో, సూపర్. అసలు ఇందాక మీ పార్కింగ్ లో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు బైక్ ఎక్కడ పెట్టారో కరెక్ట్ గా పిల్లర్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే మొదలు పెట్టారో జర్నీని అక్కడే ఎండ్ చేయాలి, లేదంటే ఇంకంతే సంగతి. నేను కూడా కన్ఫ్యూజన్ లో డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ముందు గ్రౌండ్ ఫ్లోర్ చూపించాలి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూపించాలి, తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. కానీ ఆతరం తట్టుకోలేక ముందు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు, మధ్య తర్వాత ఫీల్ అవ్వండి. ఓ ఫంటాస్టిక్. కానీ మనసు మార్చుకుని పద్ధతిగా ముందు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. అలా కింద లాబీలో కూర్చుని ముందు కాఫీ ఆర్డర్ చేశాను. కాఫీ అయిపోయేలోపు పైన ట్రిపుల్ ఏ సినిమాలో డీసీ సినిమాకి టికెట్ బుక్ చేశాను. సినిమాకి ఇంకా గంటన్నర టైం ఉంది కదా అని చెప్పి ఏమన్నా షాపింగ్ చేద్దామని చెప్పి అలా చూశాను. కానీ రేట్లు మాత్రం మామూలుగా లేవు. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో రేమండ్ షోరూమ్ ఉంది. షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు అలానే నచ్చితే ఒకసారి లుక్ వేయండి. వీటితో పాటు బ్లాక్ బెర్రీస్, అలెన్సోలీ, లూయిస్ ఫిలిప్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. సో అలా అరగంట తిరిగేసరికి ఆకలేసింది. సో ఏమైనా తినేసి తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు ఏమైనా తినాలంటే ముందు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, ఎందుకంటే ఫుడ్ కోర్ట్ అక్కడ ఉంది. సో ఇదేనండి ఫుడ్ కోర్ట్. ఇనార్బిట్ మాల్లో ఫుడ్ కోర్ట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. సో చూద్దాం. ఎంట్రన్స్లో కేఎఫ్సీ ఉంది. మొత్తం ఐటమ్స్ అన్నీ చూసి అన్ని స్టార్లు విజిట్ చేసి ఏది మన బడ్జెట్లో ఉందో అది ఆర్డర్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాంటీన్ డిజైన్ అంతా అదిరిపోయేలాగా ఉంది, కానీ టాప్లో వెరైటీగా గొడుగులు పెట్టారు. ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. సో అన్నీ తిరిగి మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏది మన బడ్జెట్లో దొరకదు. సో అవి తిని ఇవి తిని పాడు చేసుకునే కన్నా ముందు కనీసం రేట్ ఎక్కువైనా బిర్యానీ ఆర్డర్ చేస్తే కడుపైన నిండుతుందని చెప్పి డిసైడ్ అయ్యాం. సో బోన్లెస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం, 400 రూపీస్. టోకెన్ తీసుకుని పక్కెళ్ళి ఆడుకోమన్నాం టోకెన్ నెంబర్ వచ్చే వరకు. సో ఇక్కడ బిర్యానీ మోర్ ఉంది కదా, అందులోనే ఆర్డర్ చేసాం. ఆ పక్కన సబ్వే ఉంటుంది, ఆ తర్వాత కైలాష్ పర్బత్, ఆ పక్కన ఇంకో చైనీస్ స్టాల్ ఏదో ఉంది. సో బిల్లు 400. దే పెయిడ్ నో. సో అక్కడ నెంబర్ కనబడుతుంది చూడండి, అక్కడ 13, మన టోకెన్ నెంబర్ 14. మన టోకెన్ నెంబర్ వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయాలి. చాలాసేపు వెయిట్ చేసాం కానీ 13 దగ్గర ఆగిపోయింది. మళ్ళీ ఏమైందా అని కొనుక్కుందాం అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది అంటున్నారు. చాలాసేపు వెయిటింగ్ తర్వాత మొత్తానికి మా బిర్యానీ మా చేతికి వచ్చింది. ఆడిచ్చింది ఎంత ఉందంటే ఇది కరెక్ట్గా ఒకరికైతే సరిపోద్ది, కానీ ఇద్దరికైతే కొంచెం కష్టమే. చూడాలి, సరిపోతే మళ్ళీ ఇంకో స్టాల్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా వెరైటీ ట్రై చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో మొత్తానికి అనుకున్నట్టే అయింది, తిన్నది ఏ మూలకి రాలేదు. సో మెక్డొనాల్డ్స్కి వెళ్ళి మళ్ళీ ఏదైనా పిజ్జా కానీ బర్గర్ కానీ ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కియోస్క్ మిషన్లు ఉన్నాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. ఈ మిషన్లో మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని లాస్ట్లో క్యూఆర్ కోడ్ జనరేట్ అవుద్ది. అలా జనరేట్ అయిన తర్వాత మనం పేమెంట్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ మన అదృష్టం ఏంటంటే మనం బిల్లు పే చేయగానే ఇక్కడ పేపర్ అయిపోయింది. సో భయ్య దగ్గర బిల్లు తీసుకుని మళ్ళీ అక్కడ లైన్లో నించోవాల్సి వచ్చింది. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్లో ఒక ఫేమస్ ఆఫర్ అయితే ఉంది. అది ఈ రోజే కాదు, రోజు మ్యాక్సిమం అవైలబిలిటీలో ఉంటుంది అనుకుంటా. ఒక కోలా, ఒక బర్గర్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక ఐస్ క్రీము అన్నీ కలిపి 149 రూపాయలు. చూడండి, ఒక మాల్కి ఒకవైపు బయట నుంచి చూపించాను కదా, ఒక పార్ట్ అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో క్యాంటీన్ పక్కన పార్ట్ అంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా మీకు 3rd ఫ్లోర్లోనే ఈ క్యాంటీన్ పక్కనే ట్రిపుల్ ఏ సినిమాస్ కూడా ఉంటుంది. ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేనైతే ఖచ్చితంగా ట్రిపుల్ ఏస్లో సినిమా చూసి వెళ్ళాలనే ఉద్దేశంతోనే వచ్చాను. ఇక్కడ బ్యాగేజ్లో మనం బ్యాగ్ ఇచ్చేసాం. వాళ్ళు మనకి ఒక టోకెన్ ఇచ్చారు. టోకెన్ తీసుకుని వెంటనే వెళ్ళిపోతాం. అంటే మన ఊర్లో లాగా మనం 1 గంట ముందే వెళ్ళి థియేటర్లో కూర్చొని అసకేద్దాం అంటే అవ్వదండి. ఇక్కడ ఎందుకంటే కరెక్ట్గా ఏ మూవీకైనా 5 మినిట్స్ బిఫోరే అలౌ చేస్తున్నారు థియేటర్లోకి. అసలు ట్రిపుల్ ఏ సినిమాస్ ఉంది భయ్య, చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి, మీ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా ఉంటుంది. చాలా బాగుంది అసలు మాల్ అనేది.
ఇందులో మొత్తం 8 స్క్రీన్స్ ఉంటాయి. 8 స్క్రీన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందని చెప్తున్నారు. మనం అన్నీ చూడలేం కాబట్టి అట్లీస్ట్ ఒకటైనా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి డీసీ సినిమాకి వచ్చాం. యాక్చువల్గా అనిరుద్ధ్ మ్యూజికల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. అందుకే ఎక్స్పీరియన్స్ చేస్తే మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇప్పుడు దాకా మూవీ చూడలేదు. సో ఇది స్క్రీన్ నెంబర్ 3 చూడండి ఎంత బాగుందో. మ్యాక్సిమం మీరు కార్నర్లో 3-4 సీట్లు ఉన్నాయి చూసారా, అది బుక్ చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో మూవీ చూసి ఇప్పుడే బయటకు వచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది. అందులోని మ్యూజిక్ అయితే ఎరకొడిసాడు అసలు అనిరుద్ధ్. మాల్ ఓపెన్ అయ్యి 1 మంత్ పైన అవుతున్నా కానీ ఇంకా చాలా స్టోర్లు క్లోజ్లో ఉన్నాయి. రిజర్వ్ చేసుకుని వదిలేశారు, ఇంకా వాటిని ఓపెన్ కూడా చేయలేదు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ వేవ్ కాఫీ ఉంది. రేమండ్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది. వ్యాన్ హాల్సన్ స్టోర్ కూడా ఓపెన్ చేసే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ టాప్ బ్రాండ్స్ అన్ని కూడా ఇనార్బిట్ మాల్కి వచ్చాయి. ఇంకా మీరు రావడం లేట్. మాల్కి హైలైట్ ఏమనుందంటే మధ్యలో ఒక చెట్టు ఉంటుంది భయ్య, సూపర్ ఉంటుంది అసలు. మాల్ కన్స్ట్రక్ట్ చేసే ముందే ఈ చెట్టు ఉంది, కానీ దీన్ని కనీసం డిస్టర్బ్ కూడా చేయకుండా మొత్తం మాల్ మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. వీడేంటి ఎలా తిరుగుతున్నాడు అక్కడ? ఇక్కడ ఇంకోటి. మాల్ మొత్తం తిరిగి తిరిగి అందరూ అలసిపోతారు కాబట్టి ఇలా ఎక్కడికక్కడ టేబుల్స్ మాత్రం చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇందాక మనం ట్రీ చూసాం కదా, ఆ ట్రీకి ఆపోజిట్ లోనే వ్యూ ఉంటది. చాలా బాగుంటది అసలు. ఇక్కడ అలా స్లో మోషన్ లో వాకింగ్ చేస్తూ ఒక మ్యూజిక్ పెడితే ఉంటది మావా. మాల్ మొత్తం మీద పెద్ద స్టోర్ ఏదైనా ఉందంటే అది ప్యాంటలూన్సే. నిజంగా ఇందులో షాపింగ్ చేయడానికి మీకు ఇంచుమించు ఒక అరగంట పెట్టేస్తుంది. చేసేవాళ్ళు ఉంటే గంట కూడా చేస్తారనుకోండి, వేరే విషయం. కానీ ఇనార్బిట్ లో ప్యాంటలూన్ స్టోర్ మాత్రం చాలా పెద్దది అసలు నిజంగా. ఒకసారి ట్రై చేయండి. అలా కొంచెం ముందుకెళ్తే లెన్స్ కార్ట్ స్టోర్ కనిపించింది. స్పెట్స్ ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అలా వెళ్తుంటే నేనైతే రాలేనురా బాబు, నాకు కూడా కొంటారంటే చెప్పి వస్తానని చెప్పేసి అంటున్నాడు మా ఫ్రెండ్. Was that even for? Was you playing your games? Was you really bored? No. Oh, I really should've known. We were that in May till we hit a red light. Then I see the signs. Oh, after all that time, it's just it for us. You don't wanna try. Thought your love was real, but it never was. No, you can't decide. ఇందాక మనం పైనుంచి చెట్టు చూసాం కదా, ఇది కింద నుంచి వ్యూ. అది లోపలికైతే ఎంట్రీ లేదు. ఫైనల్ గా అలా కిందకు వస్తే నైకా స్టోర్ ఒకటి ఉంది, చాలా పెద్ద స్టోర్. ఇది కూడా లోపలికి వెళ్దామని చెప్పి చూసాము. లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫోటోలు అయితే తీయకూడదని చెప్పేసి అక్కడ వాళ్ళు అన్నారు. బట్ మేము యూట్యూబర్స్ అండి, కావాలంటే మీకు ఫ్రీగా ప్రమోట్ చేస్తామని కానీ తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీ ఫిగర్ హోర్డింగ్ అయితే ఉంది. ఎవరో గుర్తుపెట్టారా? బీటీఎస్ ఫ్యాన్స్ ఉంటే వెంటనే గుర్తుపెట్టేస్తారు. గుర్తుపెడితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలా ముందుకు వస్తే ఇక్కడ స్టార్ బక్స్ కాఫీ షాప్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది, చాలా ఫేమస్, చాలా కాస్ట్లీ కూడా బ్రో. ఈ ఎంబార్క్ స్టోర్ ఉంది కదా, ఇక్కడే మనం జర్నీ స్టార్ట్ చేసాం. మళ్ళీ తిరిగి వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.